హలో నమస్తే, వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. మనం ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఎండాకాలం అనేది స్టార్ట్ అయిపోయింది. ఎండలు కూడా ఎంతో మెండుగా అయితే కాస్తూ ఉన్నాయి. సో ఎండలు అనేవి ఏ రోజు ఎలాగా ఉన్నాయి, అసలు వెదర్ రిపోర్ట్ అనేది ఏ విధంగా ఉంది అన్న విశేషాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మనం ఈ రోజు వెదర్ కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా మనకి 40 డిగ్రీస్ వరకు కూడా ఎండ అనేది ఉందని మనం చెప్పుకోవచ్చు. మనకి 40 డిగ్రీస్ ఎండ అనేది కూడా ఉన్నా కానీ 42 డిగ్రీస్ వరకు కూడా ఎండని మనం ఫీల్ అయ్యే అవకాశం ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎక్కడెక్కడ ఏ ఊరు ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్న విషయాలు కూడా తెలుసుకుందాం. పొదలకూరు రానున్న 2 రోజులు ప్రజలు జాగ్రత్తగా ఉండండి. నెల్లూరులోని పొదలకూరు పరిసర ప్రాంతాల్లో రానున్న 2 రోజులు ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోనంకి కూర్మనాథ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పొదలకూరులో గురువారం 39.9, శుక్రవారం 42.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపారు. వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు ఎండల సమయంలో బయటికి రావద్దని సూచించారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కావలి నుంచి ఏప్రిల్, మే నెల వరకు కూడా మన ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉన్నాయన్న విశేషాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. ఈ రోజు కనుక మనం చూసుకున్నట్లయితే దాదాపుగా మనకి 40 డిగ్రీస్ వరకు ఎండ అనేది నమోదై ఉంది. మనం ఫీల్ అయ్యేది ఏ విధంగా ఫీల్ అవుతామంటే 42 డిగ్రీల ఎండ వస్తే ఏ విధంగా అయితే మనం ఫీల్ అవుతామో అదే విధంగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. 40 డిగ్రీల వరకు కూడా ఎండ ఉష్ణోగ్రత అనేది నమోదైంది. అదేవిధంగా 28వ తేదీ చూసుకున్నట్లయితే 41 వరకు కూడా మనకు ఉష్ణోగ్రతలు అనేవి నమోదై ఉన్నాయి. ఫీల్ అయ్యేది ఏ విధంగా ఉంటుందంటే 42 డిగ్రీల వరకు కూడా మనం ఫీల్ అయ్యే అవకాశం వరకు ఉంటుంది. మార్చి 28వ తేదీ కనుక చూసుకున్నట్లయితే మనకి అదే విధంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత అనేది నమోదైందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇంకా మనం ఏప్రిల్లో చూసుకున్నట్లయితే 40కి తగ్గకుండా, అంటే 40 పైనే కానీ 40కి తగ్గకుండా అయితే ఉష్ణోగ్రత అనేది గరిష్ట నమోదుగా మనకి నమోదవుతూ ఉంది. ఏ విధంగా అంటే 41 డిగ్రీలు, ప్రతిరోజు కూడా 41 డిగ్రీలు అనేవి నమోదవుతూ ఉంది. అదేవిధంగా మనకి 38, 39, 40, 41, 42 ఈ విధంగా ఏప్రిల్ మంత్ అంతా కూడా మనకి గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదు కాబోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండి కేర్ తీసుకుంటారు. ఆ విధంగా కేర్ తీసుకోవాలని చెప్పి మా సిఎండి న్యూస్ బృందం నుంచి అయితే కోరుకుంటూ ఉన్నాము. అదేవిధంగా మనకి మే నెలలో చూసుకున్నట్లయితే ఇంకా ఎండలు అనేవి ఇంకా పెరిగిపోతాయి. ఎలాంటి అతిశయోక్తి కూడా లేదని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దాదాపుగా 46 డిగ్రీల వరకు కూడా ఎండ పెరిగే అవకాశం ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎండ వచ్చేది మనకి ఒక నిర్దిష్ట పరిధి వరకు కూడా మనకి వచ్చినా కానీ మనం ఫీల్ అయ్యే అనేది ఎక్కువగా ఫీల్ అవుతామని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. ఇలా ప్రతి సంవత్సరం మనకి ఎండలు అనేవి పెరిగిపోతూనే ఉన్నాయి. మనం మే నెలలో చూసుకుంటే దాదాపు 43 డిగ్రీల నుంచి 46 డిగ్రీల వరకు కూడా ఎండ అనేది గరిష్ట స్థాయిలో నమోదయ్యే అవకాశాలు అయితే మనకి మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు కూడా మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 40 వరకు కూడా మనం డిగ్రీని రీచ్ చేయమని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బయట పరిస్థితి చూస్తే ఆ విధంగా మనకి ఉంది. సో ఎండలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాలు ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తూనే ఉంటాయి. టెంకాయ నీళ్ళు ఎక్కువ తీసుకోవడం, అదేవిధంగా చలవ చేసే పదార్థాలు ఎక్కువగా తినడం, కారాలు అలాంటి ఇవన్నీ కూడా తగ్గించుకుంటే ఈ ఎండాకాలంలో చాలా మంచిదని కూడా వైద్య నిపుణులు మనకి సలహాలు ఇస్తూ ఉంటారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఎండాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటన్న విశేషాలన్నీ కూడా ఆల్రెడీ సిఎండి న్యూస్లో చేయడం జరిగింది. సో ఎవరైనా చూడకుండా ఉండుంటే ఆ వీడియో కూడా వెళ్ళి ఖచ్చితంగా చూసేసేయండి. సో మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎండల నమోదు అయితే ఈ విధంగా ఉంది. కాబట్టి ఎవరైతే బయట పనులకు వెళ్తూ ఉంటారో వాళ్ళ తగిన జాగ్రత్తలు కూడా తీసుకొని బయటికి వెళ్లాల్సిందిగా అయితే కోరుకుంటూ ఉన్నాము. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మే నెలలో ఇంకా ఎక్కువ ఎండలు ఉంటాయి. కాబట్టి ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో, అదే విధంగా ఎవరైతే బయట పనులకు వెళ్తూ ఉంటారో, ఇంకా వేరే పనుల మీద బయటికి రావాల్సిన పని ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ బయటికి వచ్చే ఏ పని చేసుకోవాలి. కాబట్టి వాళ్ళందరూ కూడా తగిన జాగ్రత్తలు, సూచనలు పాటిస్తూ ఈ ఎండాకాలాన్ని అంతా కూడా ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాము. అదేవిధంగా సమ్మర్ హాలిడేస్ వచ్చేస్తూ ఉన్నాయి. సమ్మర్ హాలిడేస్ మనకి దాదాపుగా ఇంకో 10 రోజుల్లో అయితే ఇచ్చేస్తూ ఉంటారు. పిల్లలందరూ కూడా ఆడుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఈ ఎండాకాలంలో పిల్లలు అలా ఎండలో వదిలేసేస్తే వాళ్ళు డీహైడ్రేషన్కి గురయ్యే అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు సరైన మోతాదులో నీరు తీసుకుంటున్నారా లేదా, సరిగా ఆహారం తింటున్నారా లేదా, ఈ ఎండాకాలంలో ఎలాంటి వైరస్లు, ఫ్లూస్ వచ్చే అవకాశం ఉందన్న దాని మీద కూడా అవగాహన వహించి పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా చాలా మంది ముసలి వాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ వడదెబ్బ తగిలి వృద్ధులందరినీ కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుండండి. అదేవిధంగా వాళ్ళు మంచంలో ఉండి ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళని ఇంకా
జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు నార్మల్గానే ఎక్కువగా ఊపిరాడకుండా ఉంటూ ఉంటారు. అంటే గర్భస్థ సమయంలో ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం ఊపిరాడినట్టుగా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఎంతో జాగ్రత్తగా ఈ ఎండాకాలంలో అంటే ఎండలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే చిన్నపిల్లల్ని కూడా ఎంతో కేర్గా చూసుకోవాలని చెప్పి అయితే కోరుకుంటూ ఉన్నాము. ఉగాదికి సంబంధించిన పంచాంగం అండ్ రాశి ఫలాలు అన్ని కూడా రాబోతూ ఉన్నాయి. సో ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయిపోయినాయి. ఎవరైనా చూడాలి అనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ అన్ని కూడా చూసేసేయండి. సో ఇంకా మనకి డీటెయిల్గా కూడా రాశి ఫలాలు అనేవి రాబోతున్నాయి. సో ప్రతి ఒక్కరూ కూడా ఛానల్ని అప్డేటెడ్గా ఉంచుకోండి. ఏమేమి నోటిఫికేషన్స్ వస్తున్నాయో అన్నీ కూడా క్లిక్ చేసి చూడండి. సో మన ఇవన్నీ నోటిఫికేషన్స్ అన్నీ కూడా రావాలంటే ఫస్ట్ సిఎండి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కావల్లో ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అన్న అన్నీ కూడా మనకి సిఎండి న్యూస్ ద్వారా అయితే తెలియజేయడం జరుగుతోంది. అదేవిధంగా ఎక్కడెక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్న విషయాలు కూడా అన్ని సిఎండి న్యూస్ ద్వారా క్లుప్తంగా అయితే అందరికీ వివరించడం జరుగుతుంది. కాబట్టి సిఎండి న్యూస్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఉగాది అదేవిధంగా రంజాన్ రాబోతుంది కాబట్టి మా సిఎండి న్యూస్ బృందం నుంచి కూడా ప్రతి ఒక్కరికి ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు మా సిఎండి న్యూస్ బృందం నుంచి అయితే తెలియజేస్తూ ఉన్నాము. సిఎండి న్యూస్ ప్రేక్షకులందరికీ ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు.